హలో, నేను మీ శ్రీ. బాగున్నారా అందరూ? నేనైతే ఇక్కడ చెనక్కాయలు కడుగుతున్నాను. ఎంతమందికి చెనక్కాయలు తినడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. మా విలేజ్లోకి ఇట్లా అమ్మడానికి వచ్చింది ఒక ముసలమ్మ. ఆమె దగ్గర అయితే ఇవి తీసుకున్నాను. మంచిగా ఉన్నాయి, చూడడానికి అయితే మంచిగా లడ్డు లడ్డుగా ఉన్నాయి. అందుకే అనిపించింది తీసుకోవాలని, అందుకే తీసుకున్నాను. ఎలాగో హాలిడేస్ కదా అని బయటికి వెళ్తున్నాం కదా అన్నట్టు తీసుకున్నాను. ఇవే బయట ఒక గ్లాస్ 10 to 20 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాం కదా. ఇక్కడైతే కొంచెం క్లీన్ చేసుకొని మనం తృప్తిగా తిన్నట్టయినా ఉంటుంది కదా అన్నట్టు తీసుకొని వీటిని ఉడకబెట్టడం కొన్ని, వేయించడం కొన్ని చేద్దాం అనిపించింది. కానీ ఇంకా అంత ఓపిక కూడా లేకుండే, అందుకే ఇంకా అన్నీ ఉడకబెట్టేశాను సాల్ట్ వేసి. ఇలా సాల్ట్ కోటెడ్ బాయిల్డ్ పీనట్స్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. నేను బాగా ఇష్టంగా తినే వాటిలలో ఇవి నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మన స్కూల్లో ముందు ఇలా ఉడకబెట్టినవి, వేయించినవి పెట్టి, పరికిపళ్ళు ఇలాంటివి, ఈతపళ్ళు ఇవన్నీ పెట్టి అమ్మేవాళ్ళు కదా. ఇప్పుడైతే పిల్లలకి ఆ ఫెసిలిటీ అయితే లేదు. ఏదన్నా ఉంటే మమ్మీ వాళ్ళే బాక్స్లలో పెట్టి పంపించాలి. అది కూడా లిమిటెడ్ ఫుడ్, ఫ్యాషనెట్గా ఉండాలి. ఏంటి, బ్రెడ్కు జామ్ రుద్ది పెట్టడము, చపాతీకి జామ్ రుద్ది పెట్టడము అలాంటివి పెడుతున్నారు, కానీ ఇలాంటివి అయితే పెట్టట్లేదు. మళ్ళీ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి వాష్ చేస్తున్నాను కదండి. ఇలాంటివి మనం తిన్నాం కదా, పిల్లలకి కూడా అలవాటు చేస్తే బాగుంటుందేమో కదా. నేనైతే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం మనం తిన్నవి ఎంజాయ్ చేసినవన్నీ పిల్లలకి టేస్ట్ చేపియాలని. కానీ నా ప్రాణం ముక్కలేదు. అందుకే ఫస్ట్ నేను ఒకటైతే చూపిస్తూ నోట్లో వేసేసాను. ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అయ్యాను. రెడీ అవ్వడం కంటే ముందు వంట కూడా చేశాను. ఆ వంట చేసింది లాస్ట్లో పెడతాను. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలే కదా. మీరు ఎక్స్పెక్ట్ చేసిందే, మేము మళ్ళీ మేడారం వెళ్ళాం కదా. ఇది వెళ్ళేటప్పుడు ముందు వ్లాగ్, వెళ్ళే దారి అన్నట్టు. ఇక్కడైతే మేము ఆగము. ఈడ టోల్ గేట్ అంట. ఇక్కడ మేము 50 రూపీస్ పెట్టి ఆ టోల్ టికెట్ తీసుకున్నామా, మేము బయలుదేరాము. ఇక్కడికి వెళ్తుంటే మీరు లిటరలీ నమ్మరు, మేడారం ఇది చిన్న మేడారం, మినీ మేడారం అనుకోండి. ఇక్కడే ఎక్కువ వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి, కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అంతా మనోళ్ళు కబ్జా చేసేసారు. చూసారా ఎంత క్రౌడీగా ఉంది. అప్పటికి వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళేస్తున్నారు. అక్కడ ఈరోజు అమ్మవార్లు ఇద్దరు గద్దె పైన ఉంటారు కదా, అదే రోజు మేము వెళ్ళింది. లిటరలీ చూడండి, ఇక్కడ మేమైతే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకునేటప్పటికి మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లిటరలీ అక్కడ బెల్లం ఎలా తీసుకుంటున్నారు, బెల్లం ఎలా స్కిడ్ అవుతుంది అండి అని అది ఇది చెప్పాను కదా. ఎవరి దర్శనాలు వాళ్ళు చేసుకున్నారా? చేసుకున్న తర్వాతకి మేమైతే పక్కకు జరిగాము. ఆ క్రౌడీలో పిల్లలకి ఎక్కడ దెబ్బ తగులుతుందా అని. అందరి తాపత్రయం ఆ గుళ్ళో పడిన బెల్లం బుట్టాన్ని ఎలా తీయాలి అని. చాలామంది అలానే ట్రై చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు అయితే లాస్ట్ వరకు కంట్రోల్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నారు. అలా అయిపోయిన తర్వాతకి మేము దర్శనం అయిపోయినాక ఆగి ఒక 2-3 పిక్స్ తీసుకున్నాము. ఎందుకంటే మెమరీ కింద ఉండిపోతుంది కదా. లాస్ట్ 2 years కింద ఉన్న పిల్లలకి ఇప్పటికీ చాలా హైట్ అయిపోయారు. అలానే మనకి ఇయర్స్కి పిల్లలు ఎలా పెరుగుతున్నారు, మనం ఎలా చేంజ్ అయ్యామనేవి మెమరీస్ చూసుకోవడానికి చాలా బాగుంటాయి కదా. అక్కడ నాకు చాలామంది కనబడ్డారు, ఒకరిద్దరు మన సబ్స్క్రైబర్స్ కూడా. అంటే మీరు వీడియోస్ చేస్తారు కదా, అంటే ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ దేర్. అక్కడ నేను ఉన్నప్పుడు నాకు అలా అనిపించింది. మీరేమంటారు? ఇది ఒక తెలియని హ్యాపీనెస్ కదా. ఎవరి ఫొటోస్ వాళ్ళు, ఎవరి వీడియోస్ వాళ్ళు, ఎవరి మొక్కులు వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. ఇది ఇలా ఉందా. మేమైతే ఇంకా దర్శనం చేసుకొని మా చెల్లె వాళ్ళ కోసమని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒక పక్క కూర్చొని ఉన్నాము. అంతలోపే వాళ్ళు కూడా వచ్చేసారు ఆల్మోస్ట్ వాళ్ళు. మేము అక్కడ కూర్చున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడైతే లైన్లలో ఉన్నప్పుడే మనకు అలా ప్రెజర్ అనిపించింది, కానీ ఆ తర్వాత పక్కన సరౌండింగ్స్ అన్నీ చాలా ఖాళీగానే ఉన్నాయి. లైన్లలో మాత్రమే క్రౌడ్ ఉంది. పక్కన ఇంకా పోలీస్ వాళ్ళ టెంట్ సైడు, అటు సైడు మీడియా సైడు ఇంకా చాలా తక్కువనే ఉంది. నాకు అలా ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా మేము అక్కడ వేసిన షెడ్లలో కాసేపు కూర్చొని ఈ పిక్స్ అయితే తీపిచ్చాను మా డాడీతో, మెమరీ కింద ఉంటుందని. అలా వచ్చామా, బయటకు వచ్చి మేము తెచ్చుకున్న ఫుడ్ని అయితే తినేసేసరికి చీకటి అయిపోయింది. ఇక్కడైతే
చూస్తున్నారు కదా, ప్రొజెక్టర్ పెట్టి మంచిగా వీడియోస్ అన్నీ చూపిస్తున్నారు. అమ్మవారి కథని మంచిగా చూపించడం స్టార్ట్ చేశారు. అక్కడికే చాలామంది అక్కడ ప్రొజెక్టర్ ముందు కూర్చొని చూస్తున్నారు. ఇంకా మేమైతే మా బండి దగ్గరనే వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇక్కడ వెతుక్కునే క్రమంలో మేము వచ్చినప్పుడు కొన్ని బండ్లు ఉండేవి, ఇక్కడికి వచ్చేసరికి అన్ని బండ్లు అడ్డు పెట్టేశారు మా బండికి. దాంతో మా ఆయన అక్కడ బండి అక్కడ ఖాళీగా ఉందన్న రిక్వెస్ట్ చేస్తే అన్న అయితే బండి తీశారు. మనం రిటర్న్ వెళ్ళాలి కదా ఇంటి దగ్గరికి, అందుకోసమని ఇంకా బండి సెట్ చేసామా, ఇంకా మేము మళ్ళీ బొమ్మల కాడికి వచ్చేసాము. ఎన్ని చేసినా మళ్ళీ పిల్లలు బొమ్మలు అనేది అయితే కామన్ కదా, పోనీలేక వాళ్ళకు ఒక మెమరీలా ఉంటుంది అన్నట్టు బొమ్మలు అయితే కొనియడానికైతే తీసుకొచ్చేసాము. అప్పటికే వాళ్ళు ఏం కొందామన్న ఎగ్జైట్మెంట్ అయితే వాళ్ళ ఫేస్లో కనబడుతుంది. వెళ్ళే ముందు నేను చేసిన పలావ్ అండి ఇది. ఆ ముందు రోజో లేదా ఆ రోజు నైటో చేశాను మ్యాక్సిమం. చూసారా, నేనైతే కొంచెం మటన్, ఎంత కాదు, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కొంచెమే మటన్ ఉండి అది అందరికీ సరిపోదు అన్నప్పుడు ఇలా ట్రై చేయండి, అందరు కడుపు నిండా తినొచ్చు. నేనైతే మటన్ తీసుకొని వాష్ చేసి కొంచెం అల్లము, కొంచెం పసుపు, ఇలా పసుపు యాడ్ చేసేసానా. ఇంకా పసుపు యాడ్ చేసి గరం మసాలా, ఇదైతే నేను గరం మసాలా అంటారు కదా, బిర్యానీ మసాలా అనుకోవచ్చు. ఇది కారం మరైతే మేము కొంచెం కారంగా తింటాం కాబట్టి కారం అయితే గట్టిగానే యాడ్ చేశాను. ఇది ఇలా ఉందా. ఇంకా మనం ఇందులో పెరుగు ఉంటుంది కదండి, పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. చూసి చేసుకోండి. నేనైతే హాఫ్ ప్యాకెట్ వరకు చేస్తున్నాను, ఎందుకంటే నాకు గ్రేవీ బాగా రావాలని. ఇలా కలిపేసి పెట్టుకున్నామా, మంచిగా చూసుకొని మళ్ళీ కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇందులో చూస్తున్నాను ఇంకా ఏమన్నా అతుకులు ఉన్నాయా అని, ఏమీ లేవు. నేనైతే మంచిగా ఇలా కలిపి పెట్టేసుకొని ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కట్ చేసి, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి అందులో వేసేసి ఇంకా రెడీ అండి. ఇంకా మనం పలావ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. కుక్కర్లో చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. కుక్కర్లో ఒక 5 విజిల్స్, ఆ కర్రీని బట్టి మనం ఎంత వరకు అది ఉడుకుతుంది తొందరగా అనేది చూసుకొని అలా చేసుకోవచ్చు. నేనైతే పోపు వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. పోపు వేసి మంచిగా ఒక స్టార్ పువ్వు, అనాస పువ్వు అంటారు కదా, అది స్టార్, ఇంకా జాపత్రి అంటారు కదా అవి, ఇలాచి, లవంగ, మిరియాలు, చెక్క, పోపు అయితే వేసేసాను. నేనైతే కెమెరా ఆన్లో ఉందనుకొని వేసాను, బట్ నాకు మర్చిపోయాను. మొత్తానికి అయితే పోపు అయితే వేసాను. ఇలా వేసి క్లోజ్ చేసి ఒక 5 విజిల్స్ కంపల్సరీ జరగాలి. 5 విజిల్స్ వస్తే మనకి అందులో ఉన్న మటన్ అయితే ఉడికిపోద్ది. నేను చూపిస్తాను. నేనైతే ఇలా చెక్ చేసుకుంటాను మటన్ని, మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. నేనైతే కొన్ని బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో ఉన్న మటన్ పీస్ని అందులో వేసి చూస్తాను. మటన్ అయితే బాగా ఉడికింది. ఇంకా మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ అంతకంటే ముందే మనం రైస్ యాడ్ చేసుకొని మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలనేది చూసుకొని వేసుకోవాలి. నాకైతే కుక్కర్ అంటే భయం అండి, అందుకనే ముందే గ్యాస్ ఆఫ్ చేసి ఆ తర్వాతనే కుక్కర్ విజిల్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, నేనైతే బాస్మతి రైస్ 1/2 kg కంటే ఎక్కువ వేసాను. బాగుంటుందండి, మీరు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. వేసానా, ఇంకా కొంచెం వాటర్ పడేటట్టుంది, మనకు గంటెతో తిప్పితే తెలుస్తుంది కదా ఎన్ని వాటర్ పడతాయి అనేది. నేను వాటర్ కూడా యాడ్ చేసి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడే సాల్ట్ చెక్ చేసుకున్నామంటే మనం ఇంకా మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 2 విజిల్స్, ఎక్కువగా బియ్యం నానితే మాత్రం తక్కువ, 1 విజిల్ చాలండి. నానలేదు అని అంటే 2 విజిల్స్ అయితే పెట్టేయండి. ఇలా పెట్టేసారా, చూసారా రైస్ ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకున్న రైస్కి కొంచెం రైతా యాడ్ చేసి తిన్నామంటే భలే ఉండిద్ది టేస్ట్. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. వీడియోని పూర్తి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. ఈ రైస్ మీకు నచ్చిందా? ఇలా ట్రై చేసినప్పుడు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.